హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం మన యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి సెట్టింగ్స్ చేసుకోవాలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. వెల్కమ్ టు నవీన్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు మీ యూట్యూబ్ ఛానల్లో క్రియేటర్ స్టూడియోలోకి వెళ్తే ఇక్కడ మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఛానల్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఆ ఛానల్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనబడతాయి ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్టేటస్ అండ్ ఫీచర్స్. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీరు స్టేటస్ అండ్ ఫీచర్స్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. అయితే మీరు ఇక్కడ కొన్ని ఫీచర్స్ని చూడొచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ ఫీచర్స్ వచ్చేసి మీ యూట్యూబ్ ఛానల్కి చాలా ఇంపార్టెంట్. ఈ ఫీచర్స్ అన్నీ కూడా మీకు ఎనేబుల్ అవ్వాలి అంటే మీ ఛానల్లో ఎనేబుల్ అవ్వాలి అంటే ఇక్కడ ఎనేబుల్ అనే ఆప్షన్ రావాలి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క యూట్యూబ్ ఛానల్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ని ఎలా వెరిఫై చేసుకోవాలో మీకు తెలియకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది. అంటే మీ యూట్యూబ్ ఛానల్ని ఎలా వెరిఫై చేసుకోవాలో దానికి సంబంధించిన ఒక వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ స్టేటస్ అండ్ ఫీచర్స్ ఆప్షన్లో మీరు ఏవైనా కాపీరైట్ ఇష్యూస్ మరియు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ వచ్చి ఈ స్టేటస్ అండ్ ఫీచర్స్ ఆప్షన్లోకి వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి మీరు మీ యూట్యూబ్ ఛానల్లో స్టేటస్ అండ్ ఫీచర్స్ సెట్టింగ్స్ని చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ డిఫాల్ట్స్ పైన క్లిక్ చేయండి. అయితే ఈ అప్లోడ్ డిఫాల్ట్స్లో మీరు చాలా సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ప్రైవసీ దగ్గర పబ్లిక్ అని పెట్టండి. ఆ తర్వాత ఇక్కడ కేటగిరీ దగ్గర మీరు ఏ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకున్నారో అంటే మీ యూట్యూబ్ ఛానల్ ఏ కేటగిరీకి సంబంధించిందో ఆ కేటగిరీని మీరు ఇక్కడ చూస్ చేసుకోండి. ఒకవేళ మీ యొక్క యూట్యూబ్ ఛానల్ కామెడీకి సంబంధించింది అయితే మీరు ఇక్కడ కామెడీ లేదా ఎంటర్టైన్మెంట్ అని చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా తీస్తే మీరు ఇక్కడ ఫిల్మ్ అండ్ యానిమేషన్ పైన క్లిక్ చేయొచ్చు. అలాగే మీరు ఒకవేళ టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ చేస్తే హౌ టు అండ్ స్టైల్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ పైన క్లిక్ చేయొచ్చు. అయితే నా ప్రెసెంట్ ఛానల్ వచ్చేసి వీలాగ్స్కి సంబంధించింది కాబట్టి నేను ఇక్కడ ట్రావెల్ అండ్ ఈవెంట్స్ పైన క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే మీరు ఇక్కడ లైసెన్స్ దగ్గర స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అని పెట్టుకోండి. అలాగే ఇక్కడ టైటిల్, డిస్క్రిప్షన్ మరియు ట్యాగ్స్ ప్రతి వీడియోకి చేంజ్ అవుతాయి కాబట్టి మీరు ఈ మూడింటిని ఈ టైటిల్, డిస్క్రిప్షన్ మరియు ట్యాగ్స్ ఆప్షన్ని ఎంటీగానే పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ కామెంట్స్ అండ్ రేటింగ్స్ దగ్గర ఈ 2 బాక్సెస్ని మీరు టిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ మానిటైజేషన్ దగ్గర మానిటైజ్ విత్ యాడ్స్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ గాట్ ఇట్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఈ బాక్సెస్ అన్నిటిని మీరు టిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు ఇక్కడ ఆటోమేటిక్ మిడ్ రోల్ యాడ్స్ని కూడా టిక్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ లాంగ్వేజ్ దగ్గర మీ యూట్యూబ్ వీడియోస్ యొక్క లాంగ్వేజ్ ఏంటో ఇక్కడ మీరు టైప్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ తెలుగు యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేస్తే ఇక్కడ తెలుగుని చూస్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఇక్కడ అలౌ వ్యూవర్స్ టు కాంట్రిబ్యూట్ ట్రాన్స్లేటెడ్ టైటిల్స్, డిస్క్రిప్షన్స్ అండ్ సబ్ టైటిల్స్ పైన క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మీరు తెలుగులో కానీ హిందీలో కానీ మీ యొక్క యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకుంటే ఒకవేళ మీ యొక్క యూట్యూబ్ ఛానల్ వీడియోస్ యొక్క లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు, హిందీ, తమిళ అనుకోండి, ఏదైనా అనుకోండి. మీ యూట్యూబ్ ఛానల్కి ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకున్నారనుకోండి, ఒకవేళ మీ యొక్క యూట్యూబ్ ఛానల్లోని వీడియోస్ తెలుగులో ఉంటే మీ ఎదుటి వారికి తెలుగు రాదనుకోండి, మీ వీడియోస్ని చూసే వారికి తెలుగు రాదు. అయితే మీ వ్యూవర్స్లో నుంచి కొంతమంది మీ వీడియోస్కి సబ్ టైటిల్స్ని కాంట్రిబ్యూట్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే ఇంగ్లీష్లో మీ యొక్క యూట్యూబ్ వీడియోస్కి సబ్ టైటిల్స్ని కాంట్రిబ్యూట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల తెలుగు రాని వారు కూడా మీ వీడియోస్ని చూస్తారు ఫ్రెండ్స్. అయితే ఇదంతా అప్పుడే జరుగుతుంది ఎప్పుడైతే మీరు ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకుంటారో. కాబట్టి మీరు ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. ఆ తర్వాత క్యాప్షన్ సర్టిఫికేషన్ దగ్గర మీరు ఏది చూస్ చేసుకోకండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇక్కడ సజెస్ట్ వీడియో ఇంప్రూవ్మెంట్స్ దగ్గర షో ఎడిట్ సజెషన్స్ అనే ఈ ఆప్షన్ని కూడా మీరు ఇలానే ఉంచండి ఫ్రెండ్స్. ఆ తర్వాత అలాగే మీరు ఇక్కడ ఈ ఆప్షన్ని వీడియో స్టాటిస్టిక్స్ ఆప్షన్ని మీరు టిక్ మార్క్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ సెట్టింగ్స్ అన్నిటిని మీరు ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, మీ యూట్యూబ్ సెట్టింగ్స్ అన్నీ కూడా సేవ్ అయిపోయాయి. అంతే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చేసుకున్న సెట్టింగ్స్ అన్నీ సేవ్ అయిపోయాయి. ఆ తర్వాత మీరు ఇక్కడ బ్రాండింగ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే మీరు మీ యూట్యూబ్ ఛానల్లోని వీడియోస్కి ఏదైనా ఒక బ్రాండింగ్ వాటర్ మార్క్ని పెట్టాలని అనుకుంటే మీరు ఇక్కడ చూస్ చేసుకొని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించి నేను ఒక సపరేట్ వీడియోని చేస్తాను. ఆ తర్వాత మీరు ఇక్కడ అడ్వాన్స్డ్ పైన క్లిక్ చేయండి. మీరు ఇక్కడ అడ్వాన్స్డ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క కంట్రీని చూస్ చేసుకోండి. నేను ఇక్కడ ఇండియా అని పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క ఛానల్ కీవర్డ్స్ని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. అంటే మీ యొక్క ఛానల్ టెక్నాలజీకి సంబంధించింది అయితే మీరు ఇక్కడ ట్యూటోరియల్స్ అనో లేదా టెక్నాలజీ అనో పెట్టచ్చు. ఒకవేళ మీ యొక్క ఛానల్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది అయితే మీరు ఇక్కడ కామెడీ అని, ఎంటర్టైన్మెంట్ అని పెట్టచ్చు. అలాగే షార్ట్ ఫిల్మ్స్ అని, కామెడీ మూవీస్ అని అలా మీరు పెట్టచ్చు ఫ్రెండ్స్.
ఇక్కడ మీరు మీ ఛానల్ యొక్క కీవర్డ్స్ని ఇవ్వండి ఫ్రెండ్స్. ఒక 10 to 15 ఛానల్ కీవర్డ్స్ వరకు ఇవ్వండి. మీ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన కీవర్డ్స్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు ఇక్కడ ఎలా అడ్వర్టైజ్మెంట్స్ టు బి డిసైడ్ మై వీడియోస్, అంటే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ వీడియోస్ పైన అడ్వర్టైజ్మెంట్ని డిస్ప్లే చేయాలా లేదా అని ఇక్కడ అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఎలా చేయండి, ఎందుకంటే మీ యొక్క యూట్యూబ్ వీడియోస్ పైన అడ్వర్టైజ్మెంట్స్ వస్తేనే మీకు రెవెన్యూ అనేది వస్తుంది కాబట్టి. ఆ తర్వాత ఇక్కడ మీరు డిజేబుల్ ఇంట్రెస్ట్ బేస్డ్ యాడ్స్ పైన క్లిక్ చేయకండి. ఈ ఆప్షన్ని మీరు ఇలానే వదిలేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు ఒకవేళ ఏదైనా ఒక వెబ్సైట్ ఉంటే మీరు ఆ వెబ్సైట్ని ఇక్కడ చూస్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఐ లవ్ మై ఛానల్ టు అపియర్ ఇన్ అదర్ ఛానల్స్ రికమెండేషన్స్ని మీరు ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఆప్షన్ని మీరు ఎనేబుల్ చేసుకుంటే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో రికమెండ్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ సబ్స్క్రైబర్ కౌంట్ ఆప్షన్లో మీరు ఒకవేళ మీ యొక్క వ్యూవర్స్కి మీ యొక్క సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో తెలుసుకునేలా డిస్ప్లే అవ్వాలి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే ద నెంబర్ ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబర్ టు మై ఛానల్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఎవరికి తెలియదు అనుకుంటే మీరు ఇక్కడ డో నాట్ డిస్ప్లే పైన క్లిక్ చేయండి. అయితే నేను ఇక్కడ డిస్ప్లే ద నెంబర్ ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబర్ టు మై ఛానల్ పైన క్లిక్ చేస్తాను. ఆ తర్వాత మీరు ఈ ఆప్షన్ ఇలానే వదిలేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేయండి. అంతే ఫ్రెండ్స్, మీ యొక్క యూట్యూబ్ సెట్టింగ్స్ అనేవి ఇప్పుడు కంప్లీట్ అయిపోయాయి. అయితే మనం మన నెక్స్ట్ వీడియోస్లో మన యూట్యూబ్ ఛానల్ని యాడ్సెన్స్కి ఎలా కనెక్ట్ చేయాలి, అలాగే యాడ్సెన్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అనే వాటి గురించి తెలుసుకుందాం. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.